హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోతున్నది ఎంతో హెల్దీ అయిన వెయిట్ లాస్ ఫుడ్ అండి, రాగి రొట్టె. అదే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా రాగి పిండి తీసుకొని కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఎర్రగడ్డలు, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయల కారం వేసి మిక్స్ చేసుకోవాలి. మీకు కారం ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి. ఇట్లా మిక్సీ పెట్టి వేసుకోవడం వలన కారం చాలా బాగా మిక్స్ అవుతుంది. మిరపకాయలు వేసే నోటికి పదే పదే చిక్కుతుంటాయి. సో అందుకని మిక్సీ పట్టి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కాస్త నీళ్ళు తగినన్ని వేస్తూ కలుపుకోవాలి. ఎక్కువ నీళ్ళు వేసుకోకండి ఒకేసారి, కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వలన మిశ్రమం చాలా బాగా వస్తుంది. ఉండల్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని ఉండలుగా, అంటే చపాతీ ఉండలు ఎలా చేసుకుంటారో అలా ఒక్కొక్కటి చేసుకోండి. విడివిడిగా చేసుకున్న దాన్ని ఒక క్లాత్, కర్చీఫ్ లాంటిది తీసుకొని ఆ క్లాత్ మీద అయితే తొట్టుకోవాలి. మీకు నేను చూపిస్తాను ఎలా అనేసి. చూడండి, అలా ఉండాలి. కాస్త నీరుగా, అంటే చాలా ఎక్కువ నీరు కూడా ఉండకూడదు. అలా తొట్టుకొనేకి క్వాంటిటీగా చూసుకోండి నీళ్ళు. అలా ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. క్లాత్ తీసుకొని, క్లాత్ని అయితే తడి బట్టలో తీసుకోవాలండి, తడిగా చేసుకొని తీసుకోవాలి. ఆ క్లాత్ మీద పెట్టుకొని నీట్గా అలా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, చేత్తోనే నీళ్ళు అద్దుకుంటూ చేతికి అలా క్లాత్ మీద స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. చిన్నగా కట్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ చాలా బాగా వస్తుంది. పెనం వేడెక్కగానే అలా క్లాత్ వేసి నీట్గా ఇలా తీయంగానే ఎంత బాగా వచ్చేస్తుందో చూడండి. వావ్, చూసారా, అలా దాన్ని మూత పెట్టేయాలి. మూత పెట్టడం వలన మనకైతే నీట్గా కుక్ అవుతుంది. దానిపైన కాస్త ఆయిల్ వేసి తిరిగేసుకొని సిమ్లోనే పెట్టుకొని బాగా కాల్చుకోవాలన్నమాట. అలా కాలుతుండగానే ఇంకొకటి మనం తయారు చేసుకోవచ్చు సైడ్లో. అది కాలుతుండగానే ఇంకోటి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మీకు కనుక ఈ రాగి రొట్టె వెయిట్ లాస్ ఫుడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీ అండ్ వెరీ టేస్టీ ఫుడ్. 5 నిమిషాలని మనం బ్రేక్ఫాస్ట్ గాను డిన్నర్కి గాను ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే, రెడీ. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే రాగి రొట్టె సూపర్గా రెడీ అయిపోయింది. ఇలా ఎన్నైనా మనం చేసుకోవచ్చు, లెక్క లేకుండా ఎందరికైనా చేసి పెట్టవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.